ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ఈ ఛానల్ కూడా మనం గేమింగ్ వీడియోస్ అయితే పెట్టబోతున్నాం. అండ్ మన ఛానల్ పేరు వచ్చేసి మిస్టర్ సూర్య 3.0. అయితే ఫ్రెండ్స్ ముందుగా మనం ఈ ఛానల్లో ఆడబోయే గేమ్ ఏంటో తెలుసా? పాల్ వరల్డ్ బ్రీడింగ్ ఓన్లీ ఛాలెంజ్. అంటే మనం నార్మల్ పాల్ వరల్డ్ గేమ్ లో ఏంటంటే రకరకాల పాల్స్ ని మనం ఫైట్ చేసి స్పేర్ బాల్తో క్యాప్చర్ చేసుకోవాలి కదా. కానీ నేను బ్రీడింగ్ ఓన్లీ ఛాలెంజ్ అంటున్నాను కదా. అంటే ఏంటంటే ఓన్లీ పాల్స్ ని బ్రీడ్ చేస్తూ మనమైతే గేమ్ ని ఆడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే క్యారెక్టర్ డిజైన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ బాడీ ఇదంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగానే నచ్చింది. సో హెయిర్ స్టైల్స్ కూడా ఇక్కడ ఏంటంటే చాలా అయితే ఉన్నాయి. ఇందులో బెటర్ ఏది ఉందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ హెయిర్ స్టైల్ అయితే బెటర్ గా ఉన్నట్టుంది. కాకపోతే ఏంటంటే మనం కలర్ అయితే చేంజ్ చేసేద్దాం. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ ఉంది, దీన్ని అయితే సెట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మన క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట. ఓకే, మనమైతే గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఆల్ రైట్ గైస్, ఫైనల్లీ గేమ్ లోపలికైతే వచ్చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకైతే ఆల్రెడీ గేమ్ గురించి తెలుసు కదా. సో అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ వచ్చేసి టవర్లు అయితే ఉన్నాయి కదా. సో వీటిని అయితే మనం ఏంటంటే అన్లాక్ చేయాలి, ఎందుకంటే ఫాస్ట్ ట్రావెల్ కోసం. మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ముందుగా మనకు వుడ్ కావాలి, అలాగే స్టోన్స్ కూడా కావాలన్నమాట. వాటితో మనం ఏంటంటే కొన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు, అంటే వెపన్స్ అలాంటివి అనమాట. సో మనం ఫాస్ట్గా వీటన్నిటిని అయితే కలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ ఫుడ్ కోసం బెర్రీస్ కూడా ఉన్నాయి. సో ఈ బెర్రీస్ని కూడా ఫాస్ట్గా అయితే కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్పేర్ బాల్ కూడా ఉన్నాయి. ఇవేం మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం దాన్ని యూజ్ చేయం కాబట్టి. ఇప్పుడు మనం ఏంటంటే ముందుగాల ఒక ఎగ్గునైతే వెతకాలి. ఆ ఎగ్గులో నుంచి మనకి ఏంటంటే పాలైతే వస్తుంది. అండ్ అలాగే మన లెవెల్ అయితే ఇంక్రీజ్ అవ్వాలన్నమాట. మనకు ఎగ్ ఇంక్యుబేటర్ వచ్చేసి లెవెల్ 7కి అయితే ఉంది. సో మన లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతేనే దాన్ని అయితే మనం ఎగ్ ఇంక్యుబేటర్ని అన్లాక్ చేయగలుగుతాము. అప్పుడు ఏంటంటే మనకు కలెక్ట్ చేసుకున్న ఎగ్ ఉంటుంది కదా, దాన్ని అందులో పెట్టామంటే అప్పుడు మనకి ఏంటంటే అందులో నుంచి ఒక పాలు అయితే వస్తుంది అనమాట. అయితే ఫ్రెండ్స్ చూద్దాం మరి. మొట్టమొదటిగా మనకి ఏంటంటే ఎలాంటి ఎగ్ వస్తుందో మనం వచ్చేసి వర్క్ బెంచ్ని పెట్టేద్దాం. ఓకేనా? ఓకే, వర్క్ బెంచ్ని అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే ఇందులో వెపన్స్ అయితే రెడీ చేసుకుందాం. ఎందుకంటే మనం దారిలో వెళ్ళేటప్పుడు రకరకాల పాల్స్ అయితే కనిపిస్తాయి కదా, వాటితో ఫైట్ చేస్తే మనకి ఏంటంటే మనకు లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఓకే, ముందుగా మనం ఏంటంటే ఈ వుడెన్ది కట్టే ఉంది కదా, దీన్ని అయితే రెడీ చేసుకుందాం. దీంతో మనం ఫైట్ చేయొచ్చు. సో బాక్స్ని వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే పెట్టేద్దాం. ఇందులో వచ్చేసి మనం ఏంటంటే ఐటమ్స్ని కలెక్ట్ చేసుకుంటాం కదా, వాటిని వచ్చేసి ఇందులో పెట్టేయచ్చు అనమాట. అండ్ ఇందులో వచ్చేసి నా దగ్గర ఉన్న స్టోన్స్, అలాగే పాల్డియం ఫ్రాగ్మెంట్, అలాగే సీడ్స్ ఇవన్నీ అయితే పెట్టేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి పదండి మనమైతే ఎగ్గునైతే వెతకాలి. ఫ్రెండ్స్ ఇప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఎగ్స్ వచ్చేసి ఎక్కువగా కొండల పైన ఉంటాయి అనమాట, అంటే గట్ల మీద ఉంటాయి. సో గట్ల మీద అంటే ఇక్కడ పెద్ద పెద్ద గట్లు అయితే ఉన్నాయి కదా. సో వీటినైతే ఒకసారి ఎక్కి చూద్దాము, మనకు ఎక్కడైనా కనిపిస్తుందేమో. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి కింది నుంచి ఇంత పైనకైతే ఎక్కిస్తాను. కాకపోతే ఇక్కడ ఇది ఒకటైతే ఉందన్నమాట. ఒకసారి దీనిపైన కూడా ఎక్కి చూద్దాం. పైన ఉంటే బాగుంటుంది అనమాట. ఒక్క ఎగ్ అయినా సరే ఉండాలి. ఒక్క ఎగ్ కూడా లేదు. కానీ ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎక్కడైనా ఎగ్ ఉంటే కూడా కనిపిస్తుంది అనమాట. చూద్దాం. ఇక్కడ నుంచి ఎక్కడ కూడా నాకైతే ఎగ్స్ అయితే కనిపించట్లేదు. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడమైతే ఎక్కాను కానీ దిగడం ఎలాగో తెలియట్లేదు. ఇక్కడ నుంచి కింద పడ్డండి ఖచ్చితంగా అయిపోతాను నేను. అర్రే గైస్, ఇదిగో చూడండి, చూద్దాం. ఓకే, అర్రే అమ్మయ్యా, నేనైతే దీన్ని పట్టుకున్నాను, నయమైపోయింది. లేకపోతే ఖచ్చితంగా నేనైతే అయిపోయేవాడిని. అర్రే గైస్, ఇదిగో చూడండి, చాలా మంచి విషయం చెప్పాలి మీకు. అదిగో చూస్తున్నారు కదా, అక్కడ వచ్చేసి మొత్తం డైర్ వోల్ఫ్లు అయితే ఉన్నాయి. అండ్ అలాగే వాటి గుంపు ఉందన్నమాట. అక్కడ వచ్చేసి ఎగ్స్ కూడా కనిపించాయి గైస్. మన అదృష్టం అయితే చాలా బాగున్నట్టుంది. ఇదిగో చూడండి, నార్మల్గా అయితే అసలు ఎగ్స్ ఈ వరల్డ్లో కనిపించట్లేదు. నాకు వచ్చేసి చూడండి నా అదృష్టం బాగుందనమాట. కాకపోతే ఏంటంటే అవి అటాక్ చేస్తాయి. మనం వచ్చేసి అర్రే ఓకే పదండి గైస్, నాకైతే 3 ఎగ్లు అయితే దొరికాయి. ఇందులో చూడండి అవన్నీ కలిపి అటాక్ చేస్తున్నాయి. పదండి మనమైతే ఫైనల్లీ ఒకటే దగ్గర మన లక్ అయితే బాగుంది, అందుకే 3 ఎగ్స్ అయితే దొరికాయి అనమాట. కాకపోతే మనం వచ్చేసి ఎక్కువగా స్పీడ్గా అయితే వెళ్ళట్లేదు. చూద్దాం, పదండి. మనం వచ్చేసి ఫాస్ట్గా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, ఎందుకంటే అవి చూసారు కదా చాలా ఉన్నాయి. అర్రే నా దగ్గర వెళ్తే లేదబ్బా, ఒక్క దెబ్బ తాకినా కూడా నేనైతే అయిపోతాను. పదండి, నేనైతే అస్సలు ఆగకుండా ఇలాగే వెళ్దాం. అమ్మయ్య గైస్, ఫైనల్లీ వాటి నుంచి అయితే తప్పించుకున్నాము. ఓకే, ఇదిగో చూడండి, మొత్తం 3 కూడా ఒకటే సైజు. ఇందులో వచ్చేసి మనకు డైర్ వోల్ఫ్లు అయితే వస్తాయి, ఎందుకంటే ఇవి డైర్ వోల్ఫ్ ఎగ్స్ కదా. సో మన లెవెల్ ఇంక్రీజ్ అవ్వాలంటే మనం ఏంటంటే పాల్స్ని డిఫీట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి కొన్ని పాల్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే కొట్టడానికి చూద్దాం. ముందుగా మనం ఏంటంటే బాణాలను అయితే రెడీ చేసుకుందాం గైస్, ఎందుకంటే కట్టెతోనైతే కొట్టడానికి రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్యాటివర్ అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే మన లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి చికిపికిలు ఉన్నాయి కదా, వీటిని కూడా కొట్టేద్దాం, ఎందుకంటే మన లెవెల్ అయితే ఇంక్రీజ్ అవ్వాలి. మనకు 7th కావాలన్నమాట ఫాస్ట్గా. సో అందుకే వీటిని అయితే నేను డ్యామేజ్ చేస్తున్నాను. కానీ నా దగ్గర మాత్రం హెల్త్ అయితే ఎక్కువగా లేదు, చూసుకోవాలి. ఇవి వచ్చేసి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి చిక్పికిలు. ఓకే, మన లెవెల్ వచ్చేసి 4 నుంచి 5 అవుతుంది. ఇంకా 2-3 చిక్పికిల్ని కొట్టామంటే ఓకే గైస్,
ఇంకా ఒక క్యాటివ్ గన్ అన్నా లేకపోతే ఇంకా దేన్నైనా కొట్టామనుకో మన లెవెల్ వచ్చేసి 5 అవుతుంది. ఇదిగో చూడండి లెవెల్ అయితే 5 అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి చూద్దాం ప్లేస్ ఎక్కడైనా మంచి ప్లేస్ అయితే కావాలి మనం పాల్ బాక్స్ని పెట్టేందుకు. అరే గైస్ లొకేషన్ కోసం అప్పటి నుంచి మంచి ప్లేస్ని అయితే వెతుకుతున్నాను కానీ నాకైతే లొకేషన్స్ సరిగా కనిపించట్లేదు. ఇదిగో ఇక్కడైతే కొద్దిగా బాగున్నట్టుంది అంటే ప్రజెంట్ ఉండడం కోసము. సో తర్వాత అయితే ఇంతకైనా మనం బేస్ని అయితే చేంజ్ చేస్తాం కాబట్టి ఓకే ఇక్కడైతే మనం పాల్ బాక్స్ని అయితే పెట్టచ్చు. చూద్దాం ఒకసారి మనం పాల్ బాక్స్ని అయితే పెడదాం. నా దగ్గర ఐటమ్స్ అన్నీ ఓకే నేను ఇంకా పాల్ బాక్స్ని ఓపెనే చేయలేదు. ఓకే పాల్ బాక్స్ని అయితే ఓపెన్ చేసాం. ఇప్పుడైతే పాల్ బాక్స్ని అయితే ఇందులో పెట్టేద్దాం. ఓకే ఎక్కడ పెడదామంటే ఇక్కడ సెట్ చేద్దాం. చూద్దాం ఇక్కడ వచ్చేసి సెట్ అవుతుందా. ఓకే ఇక్కడైతే పెట్టేశాను. దీన్నైతే మనమే బిల్డ్ చేయాలి ఎందుకంటే ప్రజెంట్ మన దగ్గర అయితే ఎలాంటి పాల్స్ అయితే లేవు. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ పాల్ బాక్స్ని అయితే బిల్డ్ చేసేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది మన బేస్ అనమాట. ఇక్కడ మనం ఏవైనా సరే ఐటమ్స్ని పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ టవర్ నుంచి ఫాస్ట్ ట్రావెల్ చేసేసి ఇక్కడికైతే వచ్చేసాను. అండ్ మనం వచ్చేసి ఇక్కడ పెట్టాం కదా ఈ బెంచ్ని అలాగే బాక్స్ని. సో ఈ రెండింటిని అయితే మనం ఏంటంటే ఇక్కడ నుంచి తీసేద్దాం. మనం వచ్చేసి పాల్ బాక్స్ని పెట్టాం కదా అక్కడికైతే వీటిని అయితే తీసుకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ముందుగా మనం ఏంటంటే వర్క్ బెంచ్ని అయితే పెట్టేద్దాం. దాన్ని వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ అలాగే మనం ఏంటంటే ఒక బాక్స్ను కూడా పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఐటమ్స్ తీసుకొచ్చిన ఇందులో అయితే పెట్టొచ్చు అనమాట. దీన్ని వచ్చేసి కొంచెం పాల్ బాక్స్కి దగ్గరలోనే పెట్టేద్దాం. మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా మనం ఏంటంటే ఈ పాల్ బాక్స్లో అయితే పెట్టేద్దాం. అలాగే ఎగ్స్ ఉన్నాయి కదా 3 ఎగ్స్ 3ని కూడా ఇందులో పెట్టేశాను కైన్స్ని. ఇందులో మనం ఏంటంటే మనం బాణాలను అలాగే పికాక్స్ని అలాగే యాక్స్ని వీటిని అయితే రెడీ చేసుకోవాలి. ముందుగా మనం ఏంటంటే ఈ బాణాలను రెడీ చేసుకోవాలంటే మనకైతే వుడ్ అయితే కావాలి అండ్ అలాగే ఫైబర్ కూడా కావాలి. కాకపోతే ఏంటంటే ముందుగా మనం ఏంటంటే ఈ గొడ్డల్ని అయితే రెడీ చేసుకుందాం. దీంతో వచ్చేసి వుడ్ని అయితే ఫాస్ట్గా మనం కొట్టొచ్చు. ఓకే ఇదైతే రెడీ అయిపోయింది. అలాగే మనం ఏంటంటే ఈ పికాక్స్ని కూడా రెడీ చేసుకుందాం ఎందుకంటే స్టోన్స్ కూడా కావాలి కదా మనకు. ఓకే ఇప్పుడు మనం ఏంటంటే గొడ్డలతో ఫాస్ట్గా అయితే కొట్టేయచ్చు అనమాట. ఇదిగో చూడండి మనకైతే వుడ్ ఎక్కువగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ సరిపోతుండొచ్చు పదండి. ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ నా దగ్గర వచ్చేసి ఒక 50 వుడ్ అయితే ఉందన్నమాట. సో దీనితో బాణాలు అయితే రావట్లేదు ఎందుకంటే స్టోన్స్ అయితే తక్కువగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ స్టోన్ ఉంది కదా దీన్ని అయితే ఇక్కడ నుంచి అయితే లేపేద్దాం. ఓకే ఫ్రెండ్స్ స్టోన్స్ కూడా సరిపోతుండొచ్చు ఎందుకంటే ఒక 30 వరకు అయితే నేను కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్గా మనం ఈ బాణాలను అయితే రెడీ చేసుకొని అప్పుడు వచ్చేసి ఫైటింగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్ చూస్తుండగానే నా లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి నా లెవెల్ వచ్చేసి 6 అయిందనమాట. ఇంకా ఒక్కటి అయిందంటే చాలు మనకు వచ్చేసి ఎగ్ ఇంక్ బెటర్ అయితే అన్లాక్ అవుతుంది. అందులో మనమైతే ఎగ్ని పెట్టొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఒక 15 బాణాలను అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటంటే ముందుగా మనం ఏదైనా సరే పాల్కి అటాక్ చేసేటప్పుడు బాణాలతో కొట్టాలి. ఆ తర్వాత ఏంటంటే మన దగ్గర స్టిక్ ఉంది కదా ఆ స్టిక్తో కొట్టొచ్చు అనమాట. దీన్నైతే కొట్టొచ్చు. ఓకే గైస్ ఒకదానికైతే అటాక్ అయింది. ఇప్పుడు వచ్చేసి అది దగ్గరకు వస్తుందా. అరే ఇది వచ్చేసి దగ్గరికి రావట్లేదు గైస్. అరే షట్ అది వచ్చేసి దగ్గరికి వస్తే ఏంటంటే మనం కొట్టచ్చు కానీ అరే ఇది వచ్చేసి దగ్గరికి రావట్లేదు. అది పదండి ఇక్కడ నుంచి వెళ్దాం. మనం వచ్చేసి నార్మల్ వేరే పాల్స్ ఉంటాయి కదా సో వాటికైతే అటాక్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి గాలిలో వెళ్తుంది కాబట్టి దగ్గరికి రావట్లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఏంటంటే ట్యాన్జీ గాడు అయితే కనిపించాడు కాకపోతే పారిపోతున్నారు గైస్. ఇదిగో చూడండి. ఓకే గైస్ ఫైనల్లీ వీడైతే దొరికాడు. ఇప్పుడు వచ్చేసి వీడిని అయితే మనం అటాక్ చేయొచ్చు కాకపోతే వీడు చూడండి ఓకే వీడి హెల్త్ అయితే ఇలాగే తగ్గించాలి. కాకపోతే వాని హెల్త్ అయితే చాలా ఎక్కువగా ఉంది గైస్ ఎందుకంటే లెవెల్ 4 కదా అందుకే ఎక్కువగా ఉంది. అండ్ డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా చేస్తున్నాడు. ఓకే అయిపోయాడు. ఇంకా కొంచెం అయితే డిఫీట్ చేసిస్తాం. ఆల్ రైట్ గైస్ ఇది చూడండి మనకైతే లెవెల్ అయితే పెరుగుతుందన్నమాట. ఇలాగే మనకి ఇక్కడ లంబళ్ళు కూడా ఉన్నాయి. 2 లంబళ్ళను అయితే కొట్టేయచ్చు మనము. ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే ట్యాన్జీలు అయితే నాతో ఫైట్ చేస్తున్నాయి. ఓకే ఈ లంబళ్ళని అయితే కొట్టేద్దాం. ఓకే ఒకటి అయిపోయింది. అండ్ ఇంకా ఒకదాన్ని కూడా డ్యామేజ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఏనుగు అయితే ఉందన్నమాట పొట్టి ఏనుగు. దీనికి అటాక్ చేసేద్దాం. దీనికి అటాక్ చేసామంటే దీనిది లెవెల్ 2నే ఉంది. అండ్ అలాగే ఇంకా ఒక ఏనుగు కూడా వచ్చింది ఇక్కడికి. 2 ఏనుగులతో మనం అయితే ఫైట్ చేయలేమనుకుంటున్నాను. అండ్ చూడండి దీనికి ఎంత కొట్టినా కూడా ఏమీ అవ్వట్లేదు. అరే పదండి మనమైతే అయిపోతాము. ఇక్కడ వచ్చేసి టవర్ని అయితే అన్లాక్ చేసేద్దాం. ఇక్కడ నుంచి ఫాస్ట్గా మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం పదండి ఎందుకంటే నా దగ్గర అసలు ఎత్తే లేదు. అరే ఫ్రెండ్స్ అసలు ఈ ఛాలెంజ్ని ఎందుకు ఒప్పుకున్నానో నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఫస్ట్లో చేయడం అయితే చాలా కష్టంగా ఉంది. నేను చాలా టైం అయితే యూజ్ చేస్తున్నాను కానీ నాకైతే అసలు లెవెల్ ఎక్కువగా ఇంక్రీజ్దే అవ్వట్లేదు. నాకైతే షీల్డ్ వచ్చింది. షీల్డ్ని రెడీ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువగా డ్యామేజ్ అయితే అవ్వదన్నమాట. సో కాకపోతే షీల్డ్కు మనకు పాలిడియం ఫ్రాగ్మెంట్ వుడ్ స్టోన్స్ ఫైబర్ ఇవన్నీ కావాలి. చూద్దాం గైస్ ముందుగా మనం ఏంటంటే లెవెల్ 7కి అయితే చేద్దాము. ఆ తర్వాత వాటిని అయితే రెడీ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అరే గైస్ ఇది చూడండి నైట్ వింగ్ ఏంటి కిందికి దిగింది. ఇదే ఫస్ట్ టైం గైస్ నేను చూడడం దాన్ని. అండ్ కిందికి దిగి ఏదో తింటున్నట్టుగా అనిపిస్తుంది. ఇదిగో చూడండి నేను ఇదే ఫస్ట్ టైం దీన్ని ఇలా చూడడం. దీన్ని లెవెల్ ఎంత ఉంది ఇంతకీ దీని లెవెల్ ఎంత ఉందో తెలియట్లేదే. దీని లెవెల్ ఎంత ఉందో తెలీదు. దీన్ని మనం కొట్టగలుగుతామా? 100% అయితే కొట్టలేము కానీ అరే పైకి వెళ్ళిపోయింది. దాని లెవెల్ ఎంత ఉందో కానీ ఇక్కడ వచ్చేసి ఇంకా వేరే అయితే ఉన్నాయి కదా.
ఫ్రెండ్స్ పదండి ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఫైర్ స్టిక్ అయితే రెడీ చేసుకుని వద్దాం, ఎందుకంటే దీనికి వచ్చేసి అసలు వెళ్తే తగ్గట్లేదు ఎక్కువగా. ఓకే ఫ్రెండ్స్, ఒక రెండుటిని అయితే రెడీ చేసుకుందాం, ఎందుకంటే ఒకటి డ్యామేజ్ అయితే మనకి ఇంకోటి అయితే ఉంటుంది అనమాట. రెండుటిని రెడీ చేసుకుని వెళ్దాం, అప్పుడు వచ్చేసి ఈజీగా డ్యామేజ్ అయితే తగ్గుతుంది వాటికి. ఈసారి వీళ్ళకి చూడండి మంటలు అయితే అంటుకుంటాయి, అప్పుడు వచ్చేసి హెల్త్ అయితే ఫాస్ట్ గా తగ్గుతుంది అనమాట. అండ్ వీడికి కూడా అలాగే మనం అయితే మంటలు అంటిద్దాం, కాకపోతే స్టామినా అయితే అప్పుడే అయిపోతుంది, ఎందుకంటే మన దగ్గర ఎక్కువగా ఏమీ లేదు, అంటే షీల్డ్ లేదు, అలాగే మనకు డ్రెస్ కూడా లేదనమాట. ఓకే వీడికి కూడా మంటలు అయితే అంటించేద్దాం. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరిని అయితే కొట్టేయచ్చు అనమాట. ఓకే వీడికైతే అంటుకున్నాయి, అండ్ వాడికి వెళ్ళాడు. ఓకే ఈసారి వీడికి మంటలు అనుకుంటే ఖచ్చితంగా వీడైతే అయిపోతాడు. ఓకే గైస్ వీడిని అయితే లేపేశాము, అండ్ ఇంకోడు ఇక్కడైతే ఉన్నాడు, చూద్దాం వీడిని కూడా కొట్టేద్దాం ఈసారి. ఈ లంబల్ గన్నులో లెవెల్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా డిఫీట్ చేయొచ్చు అనమాట. ఇంకా కొంచెం గైస్, ఇంకా కొంచెం అయితే మనకి ఏంటంటే లెవెల్ 7 అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే చిన్న చిన్న ఏనుగులు ఉంటాయి కదా, అవైతే ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నట్టున్నాయి. ఈ రెండింటిని అయితే మనం కొట్టడానికి అయితే ట్రై చేద్దాం. కాదు గైస్ ఇక్కడ వచ్చేసి 3 అయితే ఉన్నాయి. అర్రే నేనైతే దొరికిపోయాను అనుకుంటున్నా, ఎందుకంటే అర్రే అయిపోతాం గైస్ పదండి, ఒక్క దెబ్బ తగిలినా మనమైతే అయిపోతాము. అక్కడైతే 3 ఉన్నాయి, నేను చూసుకునే లేదు, అందులో వచ్చేసి ఒకటి లెవెల్ 4 ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ట్యాన్జీగాడ్ అయితే ఉన్నాడు, వాడైతే చూడలేదన్నమాట. ఓకే ఫైనల్లీ వీడికైతే మంటలని చేసేద్దాం, కాకపోతే ఏంటంటే వీడు లెవెల్ 4 అనమాట. అయిపోతాం గైస్. అరే నా దగ్గర ఎక్కువగా వెళ్తలేదు, ఎందుకని ఫాస్ట్గా పెరగట్లేదు నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఎందుకంటే చూడండి అప్పటి నుంచి 100 కూడా అవ్వట్లేదు అనమాట. ఇంకా కేవలం 2-3 పాల్స్ని కొట్టామంటే లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఏంటంటే మనకు ఎక్కువగా డ్యామేజే చేస్తలేము, ఎందుకంటే పవర్ఫుల్ వెపన్స్ అయితే లేవు కదా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బ్రీడింగ్ ఓన్లీ ఛాలెంజ్ ఎంత కష్టమో చూడండి, నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, ఎందుకు లెవెల్ 7 అవ్వడం కోసం. సో సీల్డ్ని అయితే రెడీ చేసుకుందాం, దీనికి మనకి ఏంటంటే ఫైబర్ తక్కువగా ఉంది, అండ్ అలాగే అవుట్ఫిట్ని కూడా రెడీ చేసుకోవాలి. దీనికి వచ్చేసి మనకు క్లాతులు లేవు, నాకైతే 2 క్లాతులు కావాలి, 2 అయితే సరిపోతాయి అనమాట. సో ఇక్కడైతే నేను 2 అయితే రెడీ చేసుకుంటున్నాను, ఈ 2తో మనకి ఏంటంటే అవుట్ఫిట్ అయితే వస్తుండొచ్చు. అరే గైస్ ఇదిగో చూడండి, అంటే ఇక్కడ నేను మర్చిపోయాను, అదేంటంటే మనం ఇక్కడ ఏదైనా సరే రెడీ చేస్తే కూడా మన లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మన లెవెల్ అయితే 7 అయింది, అండ్ ఇప్పుడు నేనేంటంటే నా డ్రెస్ని రెడీ చేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే అవుట్ఫిట్ని రెడీ చేసుకున్నాం, దీన్ని అయితే వేసుకున్నాం. చూడండి అవుట్ఫిట్ అయితే చూడడానికి బాగుంది కదా. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి, షీల్డ్. ఓకే షీల్డ్ని రెడీ చేసుకోవాలంటే ఫైబర్ అయితే లేదు, ఫైబర్ కావాలంటే మనమైతే ఇక్కడ వుడ్ని అయితే కొట్టాలి, అట్లా కొడితే మనకి ఏంటంటే ఫైబర్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఫైబర్ అయితే వచ్చింది, సరిపోతుండొచ్చు. ఓకే ఇప్పుడు మనం ఏంటంటే షీల్డ్ని అయితే రెడీ చేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఏన్షియంట్ సివిలైజేషన్ పార్ట్స్ కావాలి కదా, అది కావాలంటే మనం ఏం చేయాలో తెలుసా, మనం ఒక బాస్ని, అంటే బాస్ పాల్ ఉంటుంది కదా, దాన్ని మనం డిఫీట్ చేయాలి, అయితేనే మనకు వస్తుంది. కానీ మనం ఓన్లీ ఒక్కరిమే ఉంటాం, మన దగ్గర పాల్స్ ఉండవు ఏముండవు, సో మనమే డిఫీట్ చేయాలి, అలా అయితేనే మనకు అవి వస్తాయి, అవి వస్తేనే మనం ఏంటంటే ఎగ్గు ఇంక్ బెటర్ ని పెట్టొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నాకు దగ్గరలో ఉన్న ఈ చిల్లెట్ బాస్ తో ఫైట్ చేయడానికి వెళ్తున్నాను, ఎందుకంటే దీని లెవెల్ చాలా తక్కువ అనమాట, అది వచ్చేసి కేవలం 11 మాత్రమే ఉంది. సో దీని దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడైతే నైట్ అవుతుంది, నైట్ అయితే అది నిద్రపోతుంది, నిద్రపోయిన టైంలో అయితే దానితో ఫైట్ చేయొచ్చు. అండ్ కాకపోతే ఏంటంటే నేనైతే ఒక బ్యాట్ని అయితే రెడీ చేసుకుంటాను దాన్ని అటాక్ చేయడం కోసం. ఇదిగో ఇదైతే నాకు అన్లాక్ అయింది అనమాట. ఫ్రెండ్స్ నేను ఈ బ్యాట్ని ఎందుకు రెడీ చేసుకుంటున్నానో తెలుసా, దీంతో వచ్చేసి మనకి ఏంటంటే డ్యామేజ్ ఎక్కువగా అవుతుంది అనమాట, అందుకే దీన్ని అయితే రెడీ చేసుకున్నాను. ఓకే ఇప్పుడు మనం ఏంటంటే చిల్లెట్ బాస్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ ఇక్కడ గట్టు కనిపిస్తుంది కదా, ఈ గట్టు పైన అయితే చిల్లెట్ ఉంటుంది అనమాట, అందుకే నేనైతే పైనకైతే వచ్చేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇదిగో ఇదైతే అనమాట చిల్లెట్ బాస్ది, అది వచ్చేసి ఇంకా తిరుగుతూనే ఉంది, ఎందుకంటే ఇంకా నైట్ టైం అవ్వలేదు కదా. అరే ఫ్రెండ్స్ ఇది ఎంత టైం పడుతుంది ఇంకా నిద్రపోవడానికి, ఇదిగో చూడండి ఇంకా నిద్రపోవట్లేదు, కొన్ని పాల్స్ అయితే నిద్రపోతున్నాయి. సరే గైస్ మనం వచ్చేసి అటాక్ చేయడానికి ట్రై చేద్దాం. నా దగ్గర బ్యాట్ ఉంది కదా, ఓకే బ్యాట్ని అయితే తీసుకుందాం ముందుగా మనము. ఓకే బ్యాట్తో చూద్దాం ఎంతైతే తగ్గుతుందో, ఇప్పుడు వచ్చేసి 1300 అయితే ఉందన్నమాట. ఓకే బ్యాట్తో వచ్చేసి 99% అయితే తగ్గుతుంది, కానీ అర్రే షీల్డ్ పగిలిపోయింది గైస్, ఒక్కటే దెబ్బకి షీల్డ్ అయితే పగిలిపోయింది. ఓకే ఇప్పుడు దీన్ని ఎలా రా మనం డిఫీట్ చేయాలి, నాకేమీ అర్థం కావట్లేదు. అరే ఇదేంటబ్బా ఇది, దీనికి మనం ఒక్కసారి మంటలు అంటించామనుకో అప్పుడు వచ్చేసి హెల్త్ అయితే తగ్గుతుంది అనమాట, కాకపోతే ఏంటంటే 1% అయితే తగ్గుతుంది దానికి కొట్టినప్పుడు, కానీ మంటలు అయితే అంటించాలి గైస్. షట్ అరే ఇప్పుడు ఎలా అబ్బా, నేను దీన్ని కొట్టాలి, దీన్ని కొడితేనే మనకి ఏంటంటే ఏన్షియంట్ సివిలైజేషన్ పార్ట్స్ అయితే వస్తాయి. అరే గైస్ చూడండి దానికి మంటలు అంటించబోయి నాకైతే మంటలు అంటుకున్నాయి. అరే ఫ్రెండ్స్ ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్టే చేయలేదు. పదండి అక్కడ వచ్చేసి నా డ్రెస్ అయితే పడిపోయింది అనమాట. ముందుగా మనం అయితే డ్రెస్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు చీకటి అయింది కదా, అందుకే చలి పెడుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చేసాము, కాకపోతే అదైతే నిద్రపోతుంది అనమాట. నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది, అదేంటంటే ఇప్పుడు మీకు చెప్తాను ఆగండి. ఇక్కడ ఓకే ఇది క్యాంప్ ఫైర్, ఓకే ఇదైతే ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే మెయిన్గా వుడ్ కావాలన్నమాట.
సో ఫాస్ట్గా మనం ఏంటంటే వుడ్ అయితే కలెక్ట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేనైతే 100 వుడ్ని అయితే కలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇంకా నైట్ టైం అయితే చాలా ఉందన్నమాట. సో అప్పట్లోపు అయితే నేను ఖచ్చితంగా ఇది నిద్ర అవుతుంది కదా, లేసేలోపు ఖచ్చితంగా నేనైతే చూడండి నా ట్రిక్నైతే వర్కౌట్ అయ్యేలాగా చేసేస్తాను. ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి, దీని చుట్టూ కూడా నేనేంటంటే అక్కడక్కడ వీటినైతే పెట్టేస్తాను. ఇప్పుడు చూపిస్తాను ఆగండి ఇది ఎలా వర్క్ అవుతుందో. ఓకే, ఇక్కడైతే సెట్ అయిపోయింది. అండ్ అలాగే ఇక్కడ ఇంకా కొన్నిటినైతే అక్కడక్కడ పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొంచెం వుడ్ అయితే కావాలి. పదండి మనం ఇంకా కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేసుకొచ్చుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు వచ్చేసి పర్ఫెక్ట్ అనుకుంటా. చూద్దాం, ఇందులో వచ్చేసి వీటన్నిటినైతే మనం బిల్డ్ చేయాలి. కాకపోతే ఒక్కొక్క దాన్ని మనం బిల్డ్ చేయాలంటే 10 సెకండ్స్ అయితే టైం అడుగుతుంది. కానీ పర్లేదు గైస్, మనం ఎలాగో ఒకలాగా నిదానంగా వీటినైతే బిల్డ్ చేయాలి. అప్పుడు వచ్చేసి దీని హెల్త్నైతే ఈజీగా తగ్గించవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇక్కడ కూడా మనమైతే మంటలదైతే పెట్టేసాం. ఇదిగో చూడండి, నా ప్లాన్ ఏంటో తెలుసా? ఇప్పుడు వచ్చేసి ఈ చిల్లెట్ చుట్టూ కూడా మంటలనైతే పెట్టేసాం కదా. మనం ఫైట్ చేస్తున్నప్పుడు ఈ చిల్లెట్ వచ్చేసి అక్కడ ఇక్కడ తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు వీటిపైనకి వచ్చింది అనుకోండి మంటలు అయితే అంటుకుంటాయి అనమాట. సో అప్పుడు వచ్చేసి దాని హెల్త్ అయితే ఫాస్ట్గా తగ్గుతుంది. ముందుగా మనం ఏంటంటే ఈ స్టిక్తోనైతే దానికి డ్యామేజ్ చేసేద్దాం. చూడండి గైస్, ఒక్కోసారి బాగా హెవీగా డ్యామేజ్ అవుతుంది దానికి. అండ్ మనం వచ్చేసి కొంచెం దూరంగా ఉందాం, దానికి దొరకద్దు అనమాట. అర్రే గైస్, అరే ఇదేంటిది, నాకు మంటలు అంటుకున్నాయి. ఓకే, ఈ ట్రిక్ అయితే వర్కౌట్ అవుతుంది గైస్. నాకు మంటలు అంటుకున్నాయి కానీ దానికి కూడా మంటలు అంటుకున్నాయి చూడండి. కాకపోతే ఏంటంటే మనం దానికి దొరకద్దు అనమాట. అర్రే, దానికి దొరకకుండా మనం అటు ఇటు తిరుగుతూనే ఉండాలి. అది వచ్చి అర్రే గైస్, ఇదిగో చూడండి, నాకు మంటలు అంటుకోవడం వల్ల ఏంటంటే హెల్త్ అయితే తగ్గింది. కానీ దానికి మనమైతే ఎక్కువగా తప్పించుకోవడానికి అయితే ప్లేస్ అయితే లేదనమాట. సో పర్లేదు గైస్, ఇలాగే మనం రౌండ్ అప్ అయితే కొడదాం. అర్రే గైస్, ఓకే, నాకు ఇంకో ఐడియా వచ్చింది. అదేంటంటే ఇక్కడ ఒక పాల్ బాక్స్ని పెట్టేసామనుకో మళ్ళీ ఇక్కడే పుడతాము. ఓకే, ఇదొక ఐడియా చూద్దాం ఫ్రెండ్స్. అలా మనం అక్కడే పుట్టామనుకో అప్పుడు వచ్చేసి దాని హెల్త్ అయితే తగ్గదనమాట. సో అంతే ఉంటుంది నాకు తెలిసి. నేనైతే అనుకుంటున్నాను పాల్ బాక్స్ని పెట్టాలంటే మన దగ్గర ఏమి ఐటమ్స్ లేవు. పాలియం ఫ్రాగ్మెంట్ లేదు, వుడ్ లేదు, స్టోన్స్ లేవు. సో వాటిని ఏంటంటే మనం ముందుగా మన డ్రెస్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. కానీ అక్కడ ఏంటంటే వేరే పాల్స్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడికి వెళ్దామంటే పర్లేదు గైస్, మనం వచ్చేసి ఫాస్ట్గా మన డ్రెస్ని అయితే కలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. సో అవి వచ్చేసి మనకి ఏంటంటే అటాక్ చేయడం అయితే స్టాప్ చేసాయనమాట. పదండి, మనం వచ్చేసి స్పీడ్గా వెళ్ళట్లేదు. స్పీడ్గా వెళ్తే ఏంటంటే మనం తప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, మనం వచ్చేసి ఇంకో పాల్ బాక్స్ని పెడదామన్నాం కదా, అయినా కానీ అదైతే పెట్టడానికి అయితే రావట్లేదు అనమాట. ఇది ఒకసారి ట్రై చేద్దామా, హ్యాంగింగ్ ట్రాప్. ఓకే, మెల్లిగా మధ్యలో పెట్టేద్దాం. ఓకే, దీన్ని వచ్చేసి ఇటువైపు ఇందులో అయితే పెట్టేద్దాం. చూద్దాం గైస్, ఇది వచ్చేసి వర్క్ అవుతుండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే నేను రకరకాలుగా ట్రై చేస్తున్నాను, ఏదన్నా ఒకటి ఖచ్చితంగా వర్క్ అవుతుందేమని. గైస్ ఇదిగో చూడండి, చిల్లెట్ వచ్చేసి ఈ బ్రిడ్జ్ను దాటుకొని అటువైపు అయితే వెళ్ళిందనమాట. అది వచ్చేసి యాక్చువల్గా ఇటువైపు ఉండాలి కదా, అది చూడండి అటువైపు వెళ్ళింది. ఇప్పుడు వచ్చేసి దీన్ని డ్యామేజ్ అయితే చేద్దాము. కాకపోతే అంత దూరం అయితే బాణాలు అయితే వెళ్ళట్లేదు అనమాట. అండ్ వస్తుంది ఇది దా. ఓకే గైస్, దానికైతే అటాక్ చేసేసాం. అది వచ్చేసి మనల్ని అటాక్ చేయడానికి వస్తుంది. అప్పుడు వచ్చేసి ఇక్కడ మనం హ్యాంగింగ్ ట్రాప్లు అయితే పెట్టాం కదా, సో దాంట్లో అయితే ఖచ్చితంగా ఇరుక్కుంటుందేమనుకుంటున్నాను. ఇరుక్కుంది అనుకో నిజంగా మనమైతే నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఓకే చూద్దాం, వచ్చేసాం గైస్, మనమైతే ఇక్కడికైతే వచ్చేసాం. చూద్దాం, అదేంటి ఇంకా రావట్లేదు. అరే ఇదేంటి ఇది గైస్, ఇదిగో చూడండి, దాని హెల్త్ వచ్చేసి జస్ట్ 433 ఉంది. అంటే కొంపదీసి అది కింద పడిపోయిందా ఏంటి బ్రిడ్జ్ మీద నుంచి? ఓకే గైస్, అది వచ్చేసి ఖచ్చితంగా బ్రిడ్జ్ మీద నుంచి కిందకి అయితే పడిపోయినట్టుంది. ఏదబ్బా అది, ఇక్కడ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఓకే, అదిగో చూడండి గైస్, చూస్తున్నారు కదా, అది వచ్చేసి బ్రిడ్జ్ పైన నుంచి కిందికైతే పడిపోయిందనమాట. జస్ట్ 400 మాత్రమే ఉంది. మనం వచ్చేసి ఇంకా కొంచెం దానికైతే హెల్త్నైతే తగ్గించామంటే సరిపోతుంది. ఓకే గైస్, దీనికైతే ఫస్ట్ టైం మనమైతే మంటలు అయితే అంటించాలి. అప్పుడు వచ్చేసి ఓకే, అర్రే మంటలు అంటుకోవాలబ్బా, మంటలు అంటుకుంటే మనకైతే హెల్త్ అయితే ఫాస్ట్గా తగ్గుతుంది దానికి. ఓకే, మంటలు అయితే అంటుకున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి బాణాలతో ట్రై చేద్దాం మనం. ఓకే, బాణాలతో ట్రై చేస్తే మనకైతే కొంచెం తక్కువ అయితే 1 HP అయితే తగ్గుతుంది అనమాట. ఇదేంటి ఇది, చాలా అంటే చాలా ఘోరం 1 HP అంటే. అండ్ మనం వచ్చేసి ఈ స్టిక్ ఉంది కదా, దీంతోనే దగ్గరికి వెళ్ళి కొడితేనే కరెక్ట్ అనుకుంటా. కానీ మన హెల్త్ అయితే లేదు, మళ్ళీ ఇది రీబర్త్ అవుతుంది మనం కనుక చనిపోయామంటే. చూద్దాం, ఒక 200 ఉందన్నమాట. అరే ఒక్క అటాక్ అయితే అయిపోతాం గైస్. నేను ఖచ్చితంగా అయిపోయినా. మనం అయిపోయాం కానీ అది మాత్రం అక్కడే ఉంటే మాత్రం ఈజీగా పట్టుకోవచ్చు. ఈసారి మనం హెల్త్ని తగ్గించాం, అలాగే అది కింద పడినప్పుడు కూడా హెల్త్ అయితే తగ్గింది. సో చూద్దాం గైస్, నాకైతే పాల్ బాక్స్ని అక్కడ పెడదామంటే రావట్లేదు పెట్టడానికి. ఓకే, ఫైనల్లీ మనం ఏంటంటే మన డ్రెస్సులను అయితే కలెక్ట్ చేసుకున్నాం. అండ్ అది వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ ఉంది కదా, దీనిపైన ఉందన్నమాట. మనకైతే ఇక్కడ మళ్ళీ జంపింగ్ అయితే ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి జంప్ చేసి పైన కొండకైతే ఎక్కచ్చు. ఓకే గైస్, పదండి మనం వచ్చేసి బ్రిడ్జ్ని అయితే దాటాలి. అరే గైస్, అదిగా చూడండి,
అక్కడైతే ఒక ఎగ్ అయితే కనిపిస్తుందా? నాకైతే ఒక ఎగ్ అయితే కనిపిస్తుంది. పదండి గైస్ మనం వచ్చేసి ఆ ఎగ్‌ను కలెక్ట్ చేసుకొని దాని దగ్గరికైతే వెళ్దాం. నాకు తెలిసి అదొచ్చేసి మళ్ళీ దాని ప్లేస్‌కైతే వెళ్ళుంటది అనుకుంటున్నా. ఓకే. ఇక్కడే అనమాట. కాకపోతే కొంచెం కిందికైతే వెళ్ళాలి. ఇక్కడొచ్చేసి ఇదిగో చూడండి. ఇందులో అయితే ఉందన్నమాట ఎగ్గు. ఇందులో గూడా నాకు తెలిసి ఏదైనా సరే మంచిదే వస్తదేమో అనుకుంటున్నా. చూద్దాం గైస్. మనకు డిఫరెంట్ మన దగ్గర డైర్ వోల్ఫ్ ఎగ్స్ అయితే ఉన్నాయి గదా! సో, డైర్ వోల్ఫ్ రాకపోతే బావుంటది. మనమైతే బ్రీడింగ్ జేయొచ్చు. అండ్ అలాగే అన్నీ గూడా సేమ్ జెండర్స్ అయితే ఉండొద్దనమాట. డిఫరెంట్ డిఫరెంట్‌యి అయితే ఉండాలి. ఓకే. మనమైతే ఇక్కడికైతే వచ్చేసాం గదా! ఇక్కడ ఈ హ్యాంగింగ్ అయితే ఉన్నాయి గదా! దీంట్లో అది ఇరుక్కునేలాగా మనం చెయ్యాలి. మళ్ళీ దీని హెల్త్ అయితే మళ్ళీ 1200కి అయితే పెరిగింది. పదండి గైస్. మనం వచ్చేసి ఇక్కడే ఉందాం. అదొచ్చేసి ఇక్కడికొచ్చిందంటే ఖచ్చితంగా ఇందులో ఇరుక్కుంటదనుకుంటున్నా. ఓకే. ఇంకా కొంచెం అర్రే గైస్! అక్కడి నుంచి ఇదైతే జంప్ చేసింది. అర్రే! ఏంటబ్బా ఇది? ఇదిగో చూద్దాం. నాకైతే హెల్త్ ఎక్కువగా లేదు. అర్రే! ఎన్ని సార్లు ఫైటింగ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు దీంతో. ఇదొచ్చేసి ఇందులో ఇరుక్కుంటదేమో అనుకుంటే ఇందులో ఇరుక్కోవట్లేదు. అండ్ అలాగే అదొచ్చేసి చూడండి దగ్గరికి కూడా రావట్లేదన్నమాట అసలు. అబ్బా! అర్రే గైస్! దీన్నైతే నేను డిఫీట్ చేయలేకపోతున్నాను. నేను ఈ క్యాంప్ ఫైర్‌లు పెట్టాను. అలాగే హ్యాంగింగ్ ట్రాప్‌లను కూడా పెట్టాను. కానీ ఏది కూడా దానికైతే వర్క్ అవ్వట్లేదన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నా అవుట్‌ఫిట్‌నైతే తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేనైతే ఒకటి పారాషూట్‌నైతే రెడీ చేసుకుంటాను. ఎందుకంటే దాని నుంచి మనం ఫాస్ట్‌గా తప్పించుకోవచ్చనమాట అదుంటే. సో, ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ నా దగ్గరున్న వెపన్స్ అయితే డ్యామేజ్ అయిపోయినాయి కదా! వాటిని రిపేర్ చేసుకునేందుకు ఇక్కడ రిపేర్ బెంచ్ అయితే పెట్టేశాను. సో, దీన్నైతే బిల్డ్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా మన దగ్గరున్న గొడ్డల్ని అయితే రిపేర్ చేసుకోవాలి. మిగతాయి వచ్చేసి అవసరం లేదు. ఎందుకంటే మనకైతే వుడ్ కావాలనమాట మస్తు. సో, అందుకే ఇదైతే మొత్తం డ్యామేజ్ అయిపోయిండే. ఇప్పుడైతే దీన్నైతే రిపేర్ చేసేసుకున్నాం. పారాషూట్‌ని రెడీ చేసుకోవడానికైతే మనకు వుడ్ అయితే సరిపోతుండొచ్చు. చూద్దాం. ఇందులో మనమైతే ఓకే గైస్. పారాషూట్‌ని అయితే రెడీ చేసుకోవచ్చు. చూద్దాం. ఓకే. పారాషూట్ అయితే రెడీ అయిపోయింది. పదండి గైస్. ఈసారి ఒక్కసారి అయితే ట్రై చేద్దాం. ఒకవేళ రాలేదనుకోండి. సో, ఈ పార్ట్‌ని ఇంతకే ముగించేసేసి నెక్స్ట్ పార్ట్‌లో ట్రై చేద్దాం. ఓకేనా? ఎందుకంటే చాలా సేపు అవుతుందన్నమాట నేను ట్రై చేయబట్టి. చూద్దాం. నాకు తెలిసి ఈసారి వస్తదేమో అనుకుంటున్నా. నాకు వీలైనంత వరకైతే ట్రై చేస్తాను. ఓకే. ఈసారి మనం ఏంటంటే బాణాలతో అలాగే మన దగ్గర స్టిక్ ఉంది కదా! దీంతో అయితే అటాక్ చేయడానికి ట్రై చేద్దాం. కానీ దానికైతే మంటలు అంటుకోవట్లేదు. మంటలు అంటుకుంటే కొంచెం హెల్త్ అయితే తగ్గుతది. అండ్ అలాగే ఈసారి చూద్దాం గైస్. నేనైతే ఈసారి ట్రై చేస్తానేమో అనుకుంటున్నా. నా దగ్గర ఎంతకంటే పారాషూట్ ఉంది కదా! ఓకే. దీంతో తప్పించుకోవచ్చు అనమాట. ఓకే గైస్. దీంతో తప్పించుకోవచ్చు. కాకపోతే అది ఒక్కోసారి హెవీగా అటాక్ చేస్తది. అప్పుడు చూసుకోవాలి. ఓకే. దీంతో ఓకే. ఇలాగే చూసుకోవాలి గైస్. కాకపోతే ఈ మంటలలో నేను తిరుగుతున్నాను. నాకు గనుక మంటలు అంటుకున్నాయంటే అయిపోతాం. ఓకే గైస్. ఇది చూడండి. ఈజీగా తప్పించుకోవచ్చు దీంతోని. కాకపోతే దానికైతే మంటలు అంటుకోవాలన్నమాట. మంటలైతే అంటుకోవట్లేదు దానికి. అర్రే గైస్! మనమైతే అయిపోతాము నాకు తెలిసి. ఎందుకంటే నా దగ్గర చూడండి హెల్తే లేదు. దానికి అసలు మంటలే అంటుకోవట్లేదు. అయిపోయినాం గైస్. ఇదిగో చూడండి. అర్రే! ఇంకా కేవలం 61 హెచ్‌పి మాత్రం ఉంది నా దగ్గర. నేనైతే అయిపోతాను నాకు తెలిసి. ఒక్క దెబ్బ తాకినా కూడా అయిపోతాను. అబ్బా! అర్రే గైస్! ఇదిగో చూడండి. దానికైతే మంటలు అంటుకుంటున్నాయి గానీ మనమైతే చనిపోయాము. సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజు వీడియో చూసారు కదా! ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ కాబట్టి మీకు అంతగా అనిపించకుండొచ్చు. అండ్ ఇది వచ్చేసి బ్రీడింగ్ ఛాలెంజ్ కదా! అందుకే చాలా హార్డ్‌గా ఉంది. ఫస్ట్‌లోనే చాలా హార్డ్‌గా ఉంటది. తర్వాత వచ్చేసి కొంచెం ఈజీగానే ఉంటది. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బై బాయ్.